ఈ మధ్యకాలంలో ప్రపంచ ఇంధన రంగంలో ఒక పెద్ద డీల్ కుదిరింది. అదే ఇండియా కెనడా మధ్య జరిగిన అణు ఒప్పందం. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు, దాదాపు 50 ఏళ్లుగా ఉన్న ఒక దూరాన్ని చెరిపేసి రెండు దేశాల మధ్య ఒక కొత్త బంధానికి పునాది వేసింది. మరి ఈ చారిత్రాత్మక ఒప్పందం వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన దేశ ఇంధన రంగంలో ఒక అతిపెద్ద సవాలు ఉంది. అదేంటంటే మనం బొగ్గుపై ఎక్కువగా ఆధారపడటం. 2023 లెక్కల ప్రకారం మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్లో ఏకంగా 74% బొగ్గు నుంచే వస్తోంది. అంటే దాదాపు 30% దీన్ని మార్చడం ఇప్పుడు చాలా అవసరం. మరి ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం మన దేశం ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలి. వినడానికిది చాలా పెద్ద నెంబర్లా అనిపించొచ్చు, కానీ మన దేశ భవిష్యత్ ఇంధన భద్రతకు ఇది అత్యంత కీలకం. సరే, అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న పెద్ద కథ ఏంటో చూద్దాం. అదే ఒక అణు పునరుజ్జీవనం. ప్రపంచం మొత్తం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వైపు చూస్తోంది. అంటే కార్బన్ రహిత 24 గంటలు అందుబాటులో ఉండే విద్యుత్ కోసం. ఈ టైంలో న్యూక్లియర్ ఎనర్జీ మళ్లీ సెంటర్ స్టేజ్కొస్తోంది. రైట్, ఇక అసలు డీల్లోకి వెళ్దాం. ఈ ఒప్పందంలో ఉన్న కీలకమైన అంకెలు, ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. ఈ ఒప్పందం మొత్తం విలువ ఎంత అనుకుంటున్నారు? సుమారుగా 2.6 బిలియన్ కెనేడియన్ డాలర్లు. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ డీల్ ఆర్థికంగా ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. మరి ఈ డబ్బుతో ఏమొస్తుంది? కెనడాకు చెందిన క్యామెకో అనే పెద్ద కంపెనీ మన భారత అణుశక్తి విభాగానికి 22 మిలియన్ పౌండ్ల యురేనియం కాన్సంట్రేట్ను సరఫరా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మన అణు రియాక్టర్స్కు కావాల్సిన ఫ్యూయల్ అన్నమాట. ఇది ఏదో ఒక్కసారి కొని వదిలేసే డీల్ కాదు. ఇది చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఏకంగా 9 ఏళ్ల పాటు, అంటే 2027 నుంచి 2035 వరకు ఈ సప్లై ఆగకుండా జరుగుతుంది. ఇది రెండు దేశాల మధ్య పెరిగిన నమ్మకానికి ఒక చిహ్నం. ఈ డీల్లో ఇంకో చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదే ప్రైసింగ్. పాత పద్ధతిలోలాగా ఇదిగో ఇంత రేటు అని ఫిక్స్ చేయలేదు. దీన్నే మార్కెట్కి లింక్ చేశారు. అంటే యురేనియం ధరలు పెరిగితే ఒకలా, తగ్గితే మరోలా అడ్జస్ట్ అవుతుంది. ఇది ఇద్దరికీ ఒక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సరఫరా చేసేవాళ్లకి, కొనేవాళ్లకి ఇద్దరికీ రక్షణ ఉంటుంది. అయితే ఈ కథ కేవలం యురేనియం కొనడం, అమ్మడంతోనే ఆగిపోలేదు. దీనికింకో కోణం కూడా ఉంది. అదే టెక్నాలజీ. ముఖ్యంగా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు లేదా ఎస్ఎంఆర్లు. ఇవి అణుశక్తి భవిష్యత్తునే మార్చేస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే కెనడా, ఇండియా రెండూ స్వంతంగా ఎస్ఎంఆర్ టెక్నాలజీలు పనిచేస్తున్నాయి. కెనడాదేమో లైట్ వాటర్ టెక్నాలజీ, మనదేమో హెవీ వాటర్ టెక్నాలజీలో స్పెషలైజేషన్. సో ఇప్పుడు ఈ డీల్ వల్ల ఇద్దరూ తమ తమ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు. దీనివల్ల డెవలప్మెంట్ చాలా వేగంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్న ఈ బంధం వెనుక ఒక పెద్ద కథ, ఒక డ్రామా ఉంది. ఒకప్పుడు విడిపోయి మళ్ళీ స్నేహితులుగా మారిన ఆ 50 ఏళ్ల ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. కథ 1974లో మొదలైంది. మనం స్మైలింగ్ బుద్ధా పేరుతో అణుపరీక్ష చేసినప్పుడు కెనడా మనతో అన్ని సంబంధాలు తెంచేసుకుంది. దాదాపు 34 ఏళ్లపాటు టెక్నాలజీ పరంగా, వ్యాపారపరంగా మనపై ఆంక్షలు కొనసాగాయి. ఆ తర్వాత 2015లో ఒక చిన్న యురేనియం డీల్తో పరిస్థితి కొంచెం సానుకూలంగా మారింది. ఇక ఇప్పుడు 2026లో కుదిరిన ఈ భారీ ఒప్పందంతో ఈ రెండు దేశాల మధ్య ఒక కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి. రైట్, మరి ఈ డీల్ వల్ల ఇరు దేశాలకు లాభమేంటి? రెండు దేశాలకు ఇది ఎంత శక్తినిస్తుందో ఒకసారి విశ్లేషిద్దాం. భారతదేశం టార్గెట్ ఏంటో మనం ముందే చూశాం, 100 గిగావాట్లు. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి, నిర్మాణంలో ఉన్నవి, ఇంకా ప్లానింగ్లో ఉన్నవి, ఇవన్నీ కలిపినా ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా రియాక్టర్లు అవసరం. మరి ఆ రియాక్టర్లకు కావలసిన ఇంధనం ఎక్కడ్నుంచొస్తుంది? అక్కడే ఈ కెనడా డీల్ అనేది చాలా చాలా కీలకం. సరే, ఇది మనవైపు కథ. మరి కెనడా సంగతేంటి? వాళ్ల ఆర్థిక వ్యవస్థక్కూడా ఇదొక పెద్ద బూస్ట్. అక్కడి సస్కచెవాన్ రాష్ట్ర ప్రీమియర్ స్కాట్ మో మాటల్లోనే చెప్పాలంటే, భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు కావలసిన ఇంధనాన్ని మా రాష్ట్రం సప్లై చేయగలదు అనడానికి ఈ డీలే నిదర్శనం అని ఆయనన్నారు. ఇది మాత్రమే కాదు, వాళ్లు కొత్తగా రూక్ ఐ అనే ఒక యురేనియం ఘనికి పర్మిషన్ ఇచ్చారు.
దాని ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలుసా? సంవత్సరానికి 30 మిలియన్ పౌండ్స్. అంటే గ్లోబల్ యురేనియం మార్కెట్లో కెనడా ఇప్పుడు ఒక సూపర్ పవర్గా మారబోతోందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా ఇండియా, కెనడా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి ఈ ఒప్పందం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. చూడండి, ప్రస్తుతం ప్రపంచ యురేనియం సప్లై అంతా కొన్ని దేశాల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యుంది. ముఖ్యంగా కజకిస్తాన్ ఒక్కటే దాదాపు 40% సప్లై చేస్తోంది. అంటే అక్కడేమైనా సమస్య వస్తే దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. అందుకే కెనడాతో ఈ డీల్ అనేది మనకు కేవలం ఫ్యూయల్ ఇవ్వడమే కాదు, మన ఇంధనం బడ్జెట్ను కూడా పెంచుతుంది. ఒకే దేశంపై ఆధారపడకుండా రిస్క్ తగ్గిస్తుందన్నమాట. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం చూస్తున్నది కేవలం 2 దేశాల మధ్య జరిగిన ఒక బిజినెస్ డీల్ మాత్రమేనా? లేకపోతే భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ కోసం ప్రపంచ దేశాలు ఎలా కలిసి పనిచేయాలనే దానికి ఇదొక బ్లూ ప్రింట్లా నిలుస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.